ప్రకాశం జిల్లా చీమకుర్తిలో మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికుల హక్కుల సాధనకై మరియు కార్మికులను ఆప్కాస్లో చేర్చాలని నిరవధిక సమ్మె మున్సిపాలిటీ ముట్టడి రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా చీమకుర్తి మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చాలని గత నెల 26వ తేదీ నుండి చీమకుర్తి మున్సిపాలిటీలో నిరవధిక సమ్మె చేపట్టారు. అందులో భాగంగానే ఈ రోజు మున్సిపాలిటీ ఆఫీస్ ముట్టడి చేశారు. కావున పారిశుద్ధ్య కార్మికులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చి కార్మికులకు అండగా నిలిచి గ్రామ ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా కాపాడతారు. గ్రామ ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా కాపాడాలని లేని ఎడల సమ్మె మున్సిపల్ కార్మికులందరినీ సమాన పనికి సమాన వేతన ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతన ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతన మున్సిపల్ కార్మికులందరినీ సాధిస్తాం సాధిస్తాం పోరాడి సాధిస్తాం 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 సాధిస్తాన్ని ఆపాలి కార్మికుల మీద నిర్బంధాన్ని ఆపాలి కార్మికుల మీద నిర్బంధాన్ని ఆపాలి కార్మికుల మీద నిర్బంధం చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే ఇవ్వాలి. నిత్యావసర ధరలకు అనుకూలంగా వేతనాలు ఇవ్వాలి. నిత్యావసర ధరల అనుకూలంగా వేతనాలు ఇవ్వాలి. నిత్యావసర ధరల అనుకూలంగా వేతనాలు ఇవ్వాలి. నిత్యావసర ధరల అనుకూలంగా వేతనాలు పోరాడతాం 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 ఐక్యత వర్ధిల్లాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత జయప్రదం చేయండి. ఈ రోజు జరుగుతున్న ఆఫీసు ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ఈ రోజు జరుగుతున్న ఆఫీసు ముట్టడి కార్యక్రమాన్ని పర్మనెంట్ చేయాలని, వేతనాలు పెరిగే ధరలకు అనుగుణంగా పెంచాలని, అట్లానే కోవిడ్ కార్మికులను కూడా ఆప్కాస్లో చేర్చాలని, ఇంజనీరింగ్ కార్మికులకి హెల్త్ అలవెన్స్, రిస్క్ అలవెన్స్లు ఇవ్వాలని తదితర డిమాండ్లతోటి గత 12 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. అనేక రూపాల్లో పోరాటం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం 2 సార్లు చర్చించినా ఇంతవరకు కార్మికులు డిమాండ్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి వేతన సమస్యని పరిష్కరించేటటువంటి పరిస్థితి లేకుండా నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే కార్మికుల సమస్యల్ని స్టడీ చేసి పరిష్కరించాలని సిఐటియుగా కోరుతా ఉన్నాం. మొత్తం అందరి ప్రజారోగ్యానికి కట్టుబడి కోవిడ్ సమయంలో సుమారు 80 మంది కార్మికులు ప్రాణాలు అర్పించారు. అటువంటి పారిశుధ్య కార్మికుల సమస్యల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందంటే ఎవరి పక్షాన ఈ ప్రభుత్వం ఉన్నదో తేల్చుకోవాలి. కార్మికులంతా దళిత గిరిజన బిడ్డలు, గిరిజనులు, వెనకబడిన తరగతులు, దళితులు అంతా నా బిడ్డలు అని చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ముఖ్యమంత్రి వాళ్ళ పనిని ₹1,00,000 ఇచ్చిన కాలం సుబ్బారావు, సిఐటియు ప్రకాశం జిల్లా అధ్యక్షుడు. రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరికి వ్యతిరేకంగా 12 రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మెని విచ్ఛిన్నం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తన పార్టీ శతదా ప్రయత్నం చేస్తూ ఉంది. అయినా ఘోర వైఫల్యం ఈ 12 రోజుల కాలంలో జరిగింది. పోటీ కార్మికులు తీసుకురావడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లేకపోతే ఉన్న కార్మికుల్ని రాజకీయంగా చీల్చి పనులు చేయించుకోవడానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దీన్ని సిఐటిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మున్సిపల్ కార్మికులు అడుగుతున్నటువంటి కోరికలు ఏమీ మీరు చెప్పనయ్యి కొత్త ఏమి అడగట్ల. కారణం ఈ యొక్క గత 4.5 సంవత్సరాల క్రితం ఎన్నికల సందర్భంగా మున్సిపల్ కార్మికులందరికీ నేను న్యాయం చేస్తాను, నేను పర్మనెంట్ చేస్తాను అని చెప్పిన మాట వాస్తవా కాదా పరిశీలన చేయమని చెప్పి మేము కోరుతున్నాం. అంతే తప్ప ఇవాళ మున్సిపల్ కార్మికులు ఇడుపులపై ఎస్టేట్ను రాసిమంటలేదు.
లేకపోతే హైదరాబాద్లో లోటస్ పాండ్ని రాసిమ్మట్లేదు, లేకపోతే విశాఖపట్నంలో ఉన్నటువంటి రిషికొండ ప్యాలెస్ని రాసిమ్మట్లేదు, లేదు నీ ఎమ్మెల్యేల కుర్చీలు లేకపోతే నీ సీఎం కుర్చీలు మున్సిపాలిటీలు అడగట్లేదు. ప్రధానంగా అడుగుతున్నది పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి. ఇది ప్రధానమైన డిమాండు. దాన్ని ఇవ్వాలని కోరుతున్నాం. రెండోది, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఇదేదో కొత్త విషయం కాదు. ఒకే పని చేసేటువంటి వాళ్ళకి వీళ్ళకి 21,000 జీతం ఏంటి, హెల్త్ అలవెన్స్తో కలిపి అదే పని చేసేటువంటి పర్మనెంట్ కార్మికుడికి ₹1,00,000 జీతం ఏమిటి? అందుకని అందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వమంటే అర్థం వాళ్ళకి 21,000 చేయమని కాదు, వీళ్ళకి పెంచాలని చెప్పి. అంటే పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచడంలో వైఫల్యం చెందింది ప్రభుత్వం. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ కరోనా సమయంలో వీళ్ళు వారియర్స్ అని చెప్పి పెద్ద ఎత్తున పొగిడింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. వాస్తవంగా కూడా వారియర్సే. అదే కాదు, ఎన్నికలకు ముందు తర్వాత అధికారంలోకి వచ్చిన కొత్తలో ఈ పనిని అందరూ చేయగలరా, ₹1,00,000 ఇచ్చినా తక్కువ నష్టం లేదని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడినట్టుకొని వాళ్ళకు అనుకూలమైన పత్రికలు రాసినాయి. ఇవన్నీ మసిపూసి మభ్యపెట్టాయి తప్ప